ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి నెల్లూరు ఆటోనగర్ అభివృద్ధికి దాదాపు 25 కోట్ల రూపాయలు కేటాయించామని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలిపారు. 29వ డివిజన్లో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పనులకు ఎంపీ ఆదాల శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఆటోనగర్ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆటోనగర్ అసోసియేషన్ చైర్మన్ సిహెచ్ సూరిబాబుతో పాటు 29వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ షేక్ సత్తార్, క్లస్టర్ అధ్యక్షులు టీవీఎస్ కమల్, నెల్లూరు నగర మేయర్ పొట్లూరు శ్రవంతి జయవర్ధన్, మాజీ డీసీసీబీ అధ్యక్షులు ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు విజయడైరీ చైర్మన్ కోన్రెడ్డి రంగారెడ్డి, దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యులు స్వర్ణ వెంకయ్య, వాలంటీర్లు, 29వ డివిజన్ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చాలా సంతోషం. ఒకప్పుడు ఈ ఆటో నగర్ మన నెల్లూరు పట్టణానికి ఒక 2-3 కిలోమీటర్ల అవతల ఉండే పరిస్థితి ఉండింది ఇది స్థాపించినప్పుడు. ఈరోజు నగరం నడిబొడ్డుకి రావడం చాలా సంతోషించదగిన విషయం. మామూలుగా ఇక్కడ ఉండే పరిస్థితులన్నీ కూడా ఏపీఐఐసి ద్వారా జరుగుతాయి. మామూలుగా మన మున్సిపల్ దానికి కనెక్షన్ లేకుండా ఉండింది ఇది. ఈ ఐఐసి ద్వారా కూడా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మనం రోడ్లన్నీ కూడా వేసుకోవడం జరిగింది. దగ్గర 20-25 కోట్ల రూపాయలతో. రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా తప్పకుండా నా వంతు నేను పై అధికారులకు కానీ సంబంధిత మంత్రులకు కానీ ముఖ్యమంత్రి గారు కానీ తెలియజేసి మీ సమస్యలు ఏదైనా ఉంటే పెద్ద సమస్యలు తప్పకుండా పరిష్కరించేదానికి అన్ని విధాలా కూడా కృషి చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు దగ్గర ఈ 29వ డివిజన్లో 3-4 కోట్ల రూపాయల పైన నిధులు వెచ్చించి మనం అనేక రోడ్లు, డ్రైన్స్ వేసుకోవడం జరిగింది. ఇక ఈ ఒక్క 29వ డివిజనే కాదు, మొత్తం 26 డివిజన్లు మనకి నెల్లూరు రూరల్లో ఉన్నాయి. ఈ 26 వార్డుల్లో కూడా ఎక్కడ మిగిలిపోయిన పనులన్నీ కూడా చేపట్టి చేస్తూ ఉన్నాం. దగ్గర 150 కోట్ల రూపాయలు వివిధ మార్గాల ద్వారా తీసుకురావడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి 80-90 కోట్లు అక్కడి నుంచి తీసుకొచ్చాం. మున్సిపాలిటీ నుంచి ఒక 20 కోట్ల దాకా ఖర్చు పెట్టాం. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 15 కోట్లు తీసుకొచ్చాం. పార్లమెంటు నా ఎంపీ నిధుల నుంచి కూడా 10 కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో ఖర్చు పెట్టడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, నేను గతంలో అల్లూరు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చేశాం. తర్వాత సర్వేపల్లిలో 10 సంవత్సరాలు శాసనసభ్యుడిగా ఉంటే అక్కడ ఎలాంటి తగువులు తంటాలు లేకుండా కేవలం అభివృద్ధి మీదనే కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతంలో పోర్టు, విద్యుత్ ప్లాంట్లు, ఆయిల్ ఫ్యాక్టరీలు, ఇతర పరిశ్రమలు అనేకం తీసుకొచ్చి ఎక్కడ కూడా రైతులతో తకరారు లేకుండా వాళ్ళందరికీ, ఆ పొలాలు తీసుకున్న రైతులందరికీ తగిన కాంపెన్సేషన్ ఇప్పించి ప్రశాంత వాతావరణంలో పరిశ్రమలన్నీ కూడా స్థాపించడం జరిగింది. అందువలన ఈరోజు నెల్లూరు నగరం వేగంగా అభివృద్ధి చెందుతుందంటే దానికి కారణం సర్వేపల్లిలో వచ్చిన పరిశ్రమలు, పోర్టు, పవర్ ప్లాంట్లనే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ ఆటోనగర్ ప్రాంతంలో అనేక మంది వ్యాపారాలు, అనేక మంది కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి ఇక్కడ చాలా చిన్న సమస్యలు, పెద్ద సమస్యలు కూడా ఉండొచ్చు. మీరు ఎవరు కూడా మొహమాట పడకుండా మీ ప్రతినిధుల ద్వారా నాకు ఏదైనా కూడా నేను చేయగలిగింది ఉంటే నా దగ్గరికి తీసుకొస్తే తప్పకుండా చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కొంతమంది మిత్రులు ఇక్కడ సిమెంట్ డస్ట్బిన్లు కావాలా, మీ పార్లమెంటు నిధుల నుంచి ఒక 5 లక్షల రూపాయలు ఇవ్వండి, ఒక 25 డస్ట్బిన్లు పెట్టి మేము ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటామని అడగడం జరిగింది. తప్పకుండా ఆ 5 లక్షల రూపాయలు ఈరోజు రేపట్లోనే శాంక్షన్ చేయించి ఆ డస్ట్బిన్లన్నీ కూడా ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటూ, నేను పార్లమెంటు మెంబర్గా మన నెల్లూరు నగరానికి
కొంచెం సేపు. నెల్లూరు నగరానికి మినీ బైపాస్ రోడ్లో ఒక ఫ్లైఓవర్ తీసుకొచ్చాం. పెన్నాలో ఇంకొక మరో బ్రిడ్జిని శాంక్షన్ చేయించాం. మన బైపాస్ రోడ్లో 100 కోట్ల రూపాయలతో 2 బ్రిడ్జిలు శాంక్షన్ చేయించాం. అంతేకాకుండా మన నెల్లూరు పట్టణంలో రైల్వే స్టేషన్కి 100 కోట్ల రూపాయలు తీసుకొచ్చి దాన్ని అత్యంత మోడర్నైజ్డ్గా ఆధునీకరణగా చేసేదానికి ప్రయత్నం చేసి తీసుకొచ్చాం. పనులన్నీ కూడా జరుగుతున్నాయి. అవి కూడా త్వరలో పూర్తయితే మన నెల్లూరు రైల్వే స్టేషన్ కూడా చాలా అద్భుతంగా తయారవుతుందని కూడా తెలియజేసుకుంటూ, నేను ఎక్కడున్నా కూడా అభివృద్ధిని కాంక్షిస్తాను. అరాచకత్వాల జోలికి పోనని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. 40-50 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఈ ఆటో నగర్ ఈ నెల్లూరు పట్టణంలో దినాన్ని అభివృద్ధి చెందుతూ కొన్నిసార్లు పూర్తి సమస్యలతో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంచెలంచెలుగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరెవరైతే శాసనసభ్యులుగా ఉన్నారో వాళ్ళకి చేతనైనంత అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ రాగా ఈరోజు సూరిబాబు గారి నేతృత్వంలో వారి కోరిక మేరకు గౌరవ కార్పొరేటర్ సత్తార్బాయి గారి కోరిక మేరకు శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఈరోజు దాదాపు 42 లక్షల రూపాయలతో ఈ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎంతోమంది కార్మికులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తారు. దగ్గర ఉండే ఊళ్ళ నుంచి కూడా ఇది తల్లిగా భావించి ఈ ఆటో నగర్లో తన జీవితాన్ని ఎత్తుక్కోవడానికి పనితనం ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్మికులు కూడా ఈ ప్రాంతంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు రాత్రి వరకు కూడా పనిచేసి ఇళ్లకు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే ఈ ఆటోమొబైల్ ఇండస్ట్రీ ఉందో, ఆయిల్ కావచ్చు, అదేవిధంగా వెల్డింగ్ కావచ్చు, ప్రతి ఒక్క విభాగానికి సంబంధించినటువంటి కార్మికులు అదేవిధంగా ఇక్కడ ఎంతో ఏమాత్రం అశ్రద్ధ చేసినా తీవ్ర అనారోగ్య పరిస్థితులు కూడా ఇక్కడ ఏర్పడేటటువంటి పరిస్థితి ఉన్న ప్రాంతం ఇది. అందుకని ఎవరైనా సరే పాలకులు, ఒక శాసనసభ్యుడు కావచ్చు, లేదంటే ఒక కార్పొరేటర్ కావచ్చు, లేదు గౌరవ మేయర్ గారు కావచ్చు, ఇటువంటి ప్రాంతంలో బహుశా స్థానికులు తక్కువగా ఉంటారు ఈ ప్రాంతంలో, కానీ చుట్టుపక్కల నుంచి కూడా అందరూ ఇక్కడికి వందల మంది వచ్చి ఉదయం నుంచి రాత్రి వరకు ఇక్కడ పనులు చేసుకొని వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా పెట్టాల్సినటువంటి బాధ్యత ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు. ఎవరు ఆ చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి ఇటువంటి ప్రాంతాలను అశ్రద్ధ చేస్తే ఇక్కడ పనిచేసేటటువంటి కార్మికులు అందరికీ కూడా విపరీతమైనటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఏదైనా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సమస్యల్ని వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మరి అందుకనే గతంలో మాకు ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్న సోదరుడు 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం రాజకీయాలకు ప్రాధాన్యతని ఇచ్చి అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయిన తర్వాత శ్రీ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఈ బాధ్యత మీరు తీసుకొని ఈ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని మీరు చేయండి అని చెప్పి ఆయన మీద నమ్మకంతో, విశ్వాసంతో ఆయన అడిగినవన్నీ కూడా ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా స్వయంగా ప్రభాకర్ రెడ్డి గారే గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమం కావచ్చు, ఆత్మీయ సమావేశాల ద్వారా కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యల మీద అవగాహన చేసుకొని ఇక్కడ ఎన్నో నిధులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. 4 సంవత్సరాల కాలం వెళ్ళిపోయిన వ్యక్తి వృధా చేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన ప్రభాకర్ రెడ్డి గారి మీద విశ్వాసంతో
దాదాపు 150 కోట్ల రూపాయలు ఈ రూరల్ నియోజకవర్గానికి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి అభివృద్ధి కార్యక్రమాల కోసం ఆయన ఎంతో నమ్మకంగా ఇస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఈరోజు మున్సిపల్ వార్డ్స్లో కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఒక్క రూరల్ మండలం ఉంది, 18 పంచాయతీలు కూడా ఉన్నాయి మీ నియోజకవర్గంలో. చాలా మందికి కూడా తెలియదు. ఆ గ్రామీణ ప్రజల్లో అక్కడ ఉండేటటువంటి వాతావరణంలో కూడా ఆ ప్రాంత ప్రజలు కూడా నిత్యం వచ్చేటటువంటి ప్రాంతం ఇది. మరి అందుకనే ఏదైనా చిత్తశుద్ధితో ఒక నాయకుడు పని చేస్తే, అభివృద్ధి కార్యక్రమాలు ఉంటే తప్పనిసరిగా అది ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇళ్ళకు పోయినప్పుడు, వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో చాలా బాగా చేశారనే ఒక మంచి పేరు, ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు మనం అని చెప్పి ఒక ఆలోచన కూడా వాళ్ళు చేయటం జరుగుతుంది. ఆ క్రమంలోనే మేము మీ అందరికీ మనవి చేసేది, ఈరోజు మున్సిపల్ కార్మికుల చేత ఈ ప్రాంతం అంతా కూడా పరిశుభ్రంగా చేసేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడుతున్నారు శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ గమనించండి. ఈరోజు ఎంతోమంది శాసనసభ్యులుగా ఉన్నారు, ఎంతోమంది మన టౌన్లో రూరల్లో శాసనసభ్యులుగా పనిచేశారు. వాళ్ళకి చేతనైనంత వాళ్ళు చేసిన వాళ్ళు కొంతమంది అయితే కేవలం రాజకీయాలకు ప్రాముఖ్యత ఇచ్చి కొట్లాటలు, దౌర్జన్యాలు, ఏది పడితే అది వెనక ఉన్నటువంటి చీకటి వ్యాపారాలకి ఒత్తాసు పలికినటువంటి పెద్ద మనుషులు కొంతమందిగా ఈరోజు మనం అందరం కూడా చూసాం. అందుకనే మీరు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి. ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తగువులకు దూరం, ఇటువంటి ఎంతసేపు పోలీస్ కేసులు ఈ కర్మాలే చూసాం 4 ఏళ్ళు. కానీ ఈ ఒక్క సంవత్సరం ఏ ప్రాంతంలో కూడా, గ్రామీణ ప్రాంతంలో కూడా ఎవరి పాటుకోళ్ళు నారేతలు వేసుకుంటున్నారు, లక్షణంగా ఊళ్ళల్లో ఉండారయ్యా. ఎక్కడ కూడా ఏ కొట్లాటలు లేవు, తగువులు లేవు, తంటాలు లేవు. కార్పొరేషన్ ఏరియాలో కూడా ఏదైనా ఉంటే కుటుంబపరమైన సమస్యలు రావాల్సిందే తప్ప రాజకీయంగా కొట్లాటలు కానీ, హత్యలు కానీ, దౌర్జన్యాలు కానీ ఎక్కడ కూడా ఈ ఒక్క సంవత్సరం నాడు పోలీస్ కేసులు అనేవి ఏవి కూడా లేకుండా ప్రజలు ఈరోజు గమనిస్తున్నారని మీరు కూడా ఆలోచన చేయండి. ఇదే ప్రాంతంలో ఒక 2 సంవత్సరాల క్రితం 3 కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఒక తెలుగుదేశం నాయకుడిని నడి రోడ్డులో కొట్టి ఈడ్చుకొని పోయి అతని స్కూటర్తో పాటు తగలబెట్టి మేము చేశామని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి చెప్తే చప్పట్లు కొట్టినటువంటి పరిస్థితులు ఈ రోజు ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర పొరపాటును కూడా ఉండవు అని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఇవి అవసరం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.